హలో, నేను మిసేస్రావు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఎట్టకేలకు హరీష్ కుమార్ గుప్తాను అపాయింట్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ముగ్గురు ప్రాధాన్యత గల లిస్ట్ని అయితే పంపించింది. ఆ లిస్టులో ద్వారకా తిరుమలరావు ఉన్నారు, అలాగే ప్రతాప్ రెడ్డి, మాదిరెడ్డి అనే ఇంకొక పేరు ఉంది, అలాగే హరీష్ కుమార్ గుప్తా. ఈ ముగ్గురు పేర్లు పంపించడం జరిగింది. అయితే ద్వారకా తిరుమలరావు అలాగే మాదిరెడ్డి ఇద్దరు కూడా ఇంట్రెస్ట్గా లేరు అనేటువంటి ఒక అభిప్రాయంతో 92 బ్యాచ్కి సంబంధించినటువంటి హరీష్ కుమార్ గుప్తాకు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. సీనియారిటీ ప్రకారం అయితే ద్వారకా తిరుమలరావుకి కొత్త డీజీపీ బాధ్యతలు అప్పచెప్పాలి, లేదా మాదిరెడ్డి అతనికి అప్పచెప్పాలి. సో మాదిరెడ్డి కాకుండా, అలాగే ద్వారకా తిరుమలరావు కాకుండా ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తాకి ఈ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ఇందుకే అసలు ఈ హరీష్ కుమార్ గుప్తా ఎవరు అని అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఏల ప్రమోషన్ల సందర్భంగా ఆయన ఏదో చేతివాటం ప్రదర్శించారు అనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీకి సంబంధించి అప్పట్లో దినేష్ రెడ్డి డీజీపీగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు రాజేంద్ర రెడ్డి చైర్మన్గా ఒక కమిటీని వేయడం జరిగింది. దాంట్లో ఈయన కూడా మెంబర్గా ఉన్నారు. సో సిఐలకు సంబంధించి ఈ ప్రమోషన్లో ఆయన డిఎస్పీగా మార్చడానికి, డిఎస్పీగా వేయడానికి అప్పట్లో ఈయనకి వెసులుబాటు ఉంది ఆ క్యాడర్ పరంగా. ఆ సందర్భంగా ఏదో మిస్యూజ్ చేశారనేటువంటి ఒక బ్లాక్ స్పాట్ అయితే ఈయన మీద ఉంది. సో రాజేంద్రనాథ్ రెడ్డి అప్పట్లో ఈయనకి కొంత సహాయం చేశారు అనేది కూడా ప్రొఫెషనల్గా ఒక ఆరోపణ అయితే ఈయన్ని వెంటాడుతూ ఉంది. అంతకు మించి మిగిలినటువంటి అంశాల్లో మాత్రం హరీష్ కుమార్ గుప్తా ట్రాక్ రికార్డు ఓకే అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ట్రాక్ రికార్డును చూస్తే కనుక గుంటూరు, కృష్ణా, కరీంనగర్, నల్లగొండ ఇలాంటి చోట్ల ఆయన ఎస్పీగా పనిచేశారు. ప్రధానంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినటువంటి డైనమిక్ ఆఫీసర్గా కూడా ఈయనకి పేరుంది. 92 బ్యాచ్కి సంబంధించినటువంటి ఈ హరీష్ కుమార్ గుప్తా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ బ్యానర్లో జరపగలడు అనేది ఎన్నికల కమిషన్ భావిస్తుంది. సో కొత్త డీజీపీగా ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా అపాయింట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి అంశం నెలకొంది. ఇప్పటి వరకు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు డీజీపీగా కొనసాగారు ఇప్పటి వరకు కూడా. అయితే తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆయన్ని తొలగించారు. ఆయన బాధ్యతలను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్గా అప్పచెప్పారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ దగ్గర నుంచి ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఛార్జెస్. సో ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ని కాపాడుతారు అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేటువంటి ఒక అపవాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులను వెంటాడుతోంది. చిలుకలూరుపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా జరిగిన మీటింగు శాంతి భద్రతల నడుమ జరగలేదు అనేటువంటి ఒక అపవాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. అందుకే ఆ రోజు నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి మీద టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. కొత్త డీజీపీగా ఎంపిక కోసం ముగ్గురిని ప్యానెల్లో పంపించారు. ప్యానెల్లో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళలో హరీష్ కుమార్ గుప్తాకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2022లో డీజీపీగా ఆయన ప్రమోట్ అయ్యారు. కొత్త డీజీపీగా ప్రమోట్ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం ఏపీ హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని డీజీపీగా నియమించారు. స్వస్థలం వచ్చేసి జమ్మూ కాశ్మీరు. 2022లో డీజీపీ ర్యాంకు పొందారు. సో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీగా విధులు నిర్వహించినటువంటి అనుభవం ఉంది. కెరీర్ తొలి రోజుల్లో మెదక్, కరీంనగర్ ఏఎస్పీగా ఆయన పనిచేశారు. నల్గొండ, కృష్ణా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే ఏపీ కొత్త డీజీపీ ట్రాక్ రికార్డును చూస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉంది. ప్రస్తుతం ఏపీ హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఆయన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా ఆయన్ని నియమించడం జరిగింది. కేవలం రాజేంద్రనాథ్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సేవకునిగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలను రాజేంద్రనాథ్ రెడ్డి అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నారు. ఇటీవల బదిలీ అయినటువంటి 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ల విషయంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఇద్దరు కలిసి
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ప్యానెల్ను పంపించారు ఎన్నికల కమిషన్కి అనేటువంటి ఒక ఆరోపణ కూడా అప్పట్లో వినిపించింది. సేమ్ ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్కి పంపించినటువంటి ప్యానెల్లో ఉండేటువంటి నేమ్స్లో కూడా అలాంటి అభిప్రాయం ఇంచుమించుగా ఉంది. అయితే ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా పేరు ఫైనల్ కావడంతో కొంతవరకు ఆ అపవాదు తగ్గిందని చెప్పినప్పటికీ కూడా ప్యూర్గా ట్రాక్ రికార్డ్ కనుక చూస్తే కొంత రాజేంద్రనాథ్ రెడ్డి తోటి లింకప్ అయి ఉన్నారు హరీష్ కుమార్ గుప్తా అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. సో రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పక్క తప్పుకున్నప్పటికీ కూడా హరీష్ కుమార్ గుప్తా తోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే పోలీస్ సర్కిల్స్లో ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియకి కంప్లీట్గా రాజేంద్రనాథ్ రెడ్డిని దూరంగా ఉంచాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశం. ఆ మేరకు ఆయన దూరంగా ఉంటే కనుక హరీష్ కుమార్ గుప్తా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం కనుక బయట నుంచి పరోక్షంగా ఉంటే అప్పుడు హరీష్ కుమార్ గుప్తా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు నిర్వహించడానికి పోలీసుని ముందుకు కదిలించలేరు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ కుమార్ గుప్తా పేరుని ప్రతిపాదించి పంపించినటువంటి దాఖలాలు ఉన్నటువంటి క్రమంలో 1992 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అయినప్పటికీ కూడా ఆయనకే డీజీపీ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఆయనకంటే సీనియర్స్ ఇద్దరున్నారు, మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు, అలాగే మాదిరెడ్డి ప్రతాప్తో పాటు ద్వారకా తిరుమలరావు కూడా ఉన్నారు. బట్ ఏమైందో తెలీదు, ద్వారకా తిరుమలరావు టీజీపీ అవుతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన కాకపోతే కనుక మాదిరెడ్డి ప్రతాప్ అవుతారు అనుకున్నారు సీనియారిటీ ప్రకారం చూస్తే కనుక. కానీ సీనియారిటీని పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ ఇప్పుడు 92 బ్యాచ్కి సంబంధించినటువంటి హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేయడమే ఒక చర్చకు దారితీస్తూ ఉంది. సో ద్వారకా తిరుమలరావు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఎండీగా ఉన్నారు. సో ఆయన ఎండీగా ఉన్నటువంటి క్రమంలో మరి ఆయన ఇంట్రెస్ట్గా లేనందువల్ల ఈ పేరును పరిశీలించాల్సి వచ్చిందా అనేది కూడా వినిపిస్తుంది. సో మాదిరెడ్డి ప్రతాప్ ఆయన ఆరోపణలకు విమర్శలకు కొంత దూరంగా ఉంటుంటారు. బహుశా ఇది ఎన్నికల సమయం క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన పక్కకు తప్పుకున్నారా, అందుకే ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తాకు ఈ బాధ్యతలను అప్పచెప్పారా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది. సో రాజేంద్రనాథ్ రెడ్డి ప్లేస్లో ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా ఒక ఛాలెంజ్ని అయితే ఫేస్ చేయబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ ఇటీవల కాలంలో చాలా అగ్రెసివ్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మచిలీపట్నం కేంద్రంగా చేసినటువంటి దాడిని చూసాం, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి రమేష్ మీద జరిగినటువంటి దాడిని చూసాం, ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి తీరును చూసాం. అలాగే చిత్తూరులో మనం రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన సందర్భంగా ఆయన మీద పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి చేయటం, ఆయన వాహనాన్ని కూడా తగలబెట్టడం, ఇవన్నీ కూడా చూసాం. ఇదంతా కూడా రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క వైఫల్యం కింద చూస్తూ ఉన్నాయి విపక్షాలు. కానీ ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా వచ్చారు కాబట్టి ఆ వైఫల్యాలన్నింటినీ అధిగమించి ఇప్పుడు రాబోయేటువంటి కీలకమైనటువంటి 1 వీక్లో అంటే మే 13 పోలింగ్ జరగబోతుంది. అప్పటి వరకు కూడా ఏ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరపడానికి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు అనేది మనం ఆసక్తికరంగా చూడాల్సినటువంటి అంశం ఇది. సో జూన్ 4న కౌంటింగ్ ఉంది, అప్పటి వరకు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి ఉంది. బట్ మే 13 పోలింగ్ డే రోజున ఏదో హింసాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా అనుకూలంగా పోలింగ్ ప్రక్రియను మలుచుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చాలా కాలంగా వినిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేయగలిగితే కనుక హరీష్ కుమార్ గుప్తా ఆయన విధుల్లో సక్సెస్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.